సుబ్బారావు గారు మరొక కాలర్ అయితే ఉన్నారు. అప్పారావు గారు విశాఖపట్నం నుంచి. అప్పారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సత్యారావు అండి, అప్పారావు కాదు. ఏంటండి? మిసెస్ వచ్చి వాళ్ళు ఇద్దరు అన్నలు, ఒక మా మిసెస్ ముగ్గురే మా అత్తగారికి సొంతతే. హలో, ఓకే, వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఇప్పుడు మా అత్తగారు వచ్చి ఆవిడ పేరున 3 ఎకరాలు ల్యాండ్ ఉంది. మా మామగారి పేరున ఎకరం ఉంటే వాళ్ళు ఏదో కొంచెం అమ్మేసుకున్నారు. 3 ఎకరాల ల్యాండ్ మాత్రం మా అత్తగారి పేరున ఉంటే మా అత్తగారు వచ్చి ఇద్దరు కొడుకు ఎక్కువ ఎకరం, మా ఆవిడకి 1 ఎకరం చెప్పింది. హలో, చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు అత్తగారు మామగారు చనిపోయారు. ఈ బామ్మర్దులు వచ్చి డాక్యుమెంట్స్ పెట్టిపోయి వాళ్ళిద్దరి పేరున పాస్బుక్లు చేసుకుని ఈవిడికి ఏమీ లేకుండా చేసి మేము ఆల్రెడీ 2 లాయర్ నోటీస్ ఇచ్చాం. దానికి స్పందన లేదు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇచ్చాం, అయినా సరే అక్కడ కూడా అవ్వలేదు. ఎంఆర్ఓకి ఇచ్చాం, అక్కడ కూడా కంప్లైంట్ అవ్వలేదు. ఒక లాయర్ని పెట్టి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, ఏ యాక్షన్ అవ్వటం లేదండి. ఓకే, అంటే మీ అత్తగారికి ఎంతమంది పిల్లలండి? ముగ్గురా? మొత్తం ముగ్గురండి, 2 మగవాళ్ళు, 1 ఆడపిల్లండి. ఓకే, అంటే సుబ్బారావు గారు ముగ్గురు పిల్లలంట వాళ్ళ అత్తగారికి. వాళ్ళ వైఫ్కి మ్యారేజ్ అయిన తర్వాత అంటే వాళ్ళ అత్తగారి పేరు మీద 3 ఎకరాల భూమి ఉందంట. దాన్ని అంటే వాళ్ళ అత్తగారి ఈయన అల్లుడు. అవును, అంతే కదా? అవునవును, ఈయన అల్లుడు మాట్లాడుతుంది. అవును సార్. అయితే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారంట, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారంట, ఒక లాయర్ని పెట్టుకొని పేపర్లో కూడా. ఆమెకి ఏం వస్తుందంట? ఆమె ఆస్తి ఎలా వచ్చింది? ఆవిడ కొనుక్కున్నదండి. కొనుక్కున్నారండి? పూర్వార్జిత ఆస్తి, ఆమె సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా, వీలునామా చనిపోయిందా, వీలునామా రాయకుండా చనిపోయిందా? ఈ సమాచారం కావాలి. ఏమండి, ఆస్తి 1969లో కొనుక్కున్నదండి. వీలునామా రాశారా అండి మీ అత్తగారు? ఎవరికి రాయలేదండి, ఎవరికి వీలునామా రాయలేదు. ఇప్పటికీ కూడా ప్రెసిడెంట్ ఆవిడ పేరు మీద ఉంది, నక్కలు వచ్చిస్తే. ఏమండి? ఓకే, ఇప్పుడు ఆ ఆస్తి ఎవరిది? పూర్వార్జిత ఆస్తి లేకుంటే ఆమె కొనుక్కున్న ఆస్తి? ఆవిడ కొనుక్కున్నదండి. ఆమె సొంతంగా కొనుక్కున్న ఆస్తి. అవునండి. మామగారు ఉన్నారా? ఎవరు లేరు, మామగారు లేరు, అత్తగారు లేరు, 2 బామ్మర్దులు లేరు. ఇప్పుడు అత్తగారు ఆస్తి ఉంది. ఆమె ఎప్పుడు చనిపోయింది? ఆవిడ చనిపోయేప్పటికి 15 సంవత్సరాలు అవ్వచ్చండి. 15 సంవత్సరాలు. 13 నుంచి 15 సంవత్సరాలు అవ్వచ్చండి. ఇప్పుడు డెఫినెట్ గా మగవాళ్లతో పాటుగా ఆమె స్వాధ్యతమైన ఎవరికి ఏ వీలునామా రాయకుండా చనిపోతే మీరు చెప్పినట్లుగా కుమార్తెకు కూడా పురుషుల కుమారులతో పాటుగా సమాన ఆస్తికు వస్తుంది. 3 ఎకరాలు ఉంటే మీ భార్య కూడా 1 ఎకరం వస్తుంది. మామగారి పేరున ఒక 80 సెంట్లు ఎంత ఉందండి. అదే మామగారి పేరు మీద ఆయన కూడా వీలునామా రాయలేదుగా? ఆయన రాయలేదండి. వీళ్ళిద్దరు కలిసి ఆ 2 ప్రాపర్టీలు పాస్బుక్ చేసుకున్నారు. అది కూడా ఆయన స్వాధ్యతమే. అదంటే మరి అది నాకు పూర్తిగా తెలియదు, తాతలది అనుకుంటానండి. తాతలదైనా తండ్రిదయ్యా, అమ్మాయి మీ భార్య గారి తండ్రిదైనా తల్లిదైనా ఏంటి, తల్లిదండ్రులు స్వార్జితమై ఉన్నప్పటికి కూడా వాళ్ళు వీలునామా రాయకుండా కనుక చనిపోతే తప్పనిసరిగా పురుషులతో పాటు మహిళలకు కూడా సమానమైనటువంటి ఆ ఆస్తిలో సమాన ఆస్తికి వస్తుంది. ఒకవేళ అలా కనుక వాళ్ళు ఇవ్వకపోతే మీరు చట్ట ప్రకారంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి న్యాయవాదిని కన్సల్ట్ చేసి మీ వాటా మీకు ఇమ్మని చెప్పేసి పార్టీషన్ దావా వేసుకోవచ్చు. వేసుకుంటే డెఫినెట్గా మీకు ముగ్గురికి సమానమైనటువంటి మీ అత్తగారు మామగారు ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తిలో సమానమైనటువంటి హక్కులు సంక్రమిస్తాయి. ఓకే, సుబ్బారావు గారు మరొక కాలర్ ఉన్నారండి, సత్యారావు గారు విశాఖపట్నం నుంచి. సత్యారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? ఒకరికి రిటైర్మెంట్ అయిన తర్వాత 10 లక్షల రూపాయలు
హలో వినిపిస్తుందండి, చెప్పండి. టీవీ చూస్తున్నారు లేదా టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నేను రిటైర్మెంట్ అయినప్పుడు 10 లక్షల రూపాయలు ₹1 ఇంట్రెస్ట్ ఇచ్చాను సార్. దేనికి ఇచ్చారండి? మొదలు పెట్టానండి. 10 లక్షల రూపాయలు ఒకరికి ₹1 ఇంట్రెస్ట్ కి ఇచ్చానండి. తనఖా రిజిస్ట్రేషన్ చేసుకోండి హౌస్. ఓకే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు 5 ఇయర్స్ అయిపోయిందండి, అసలు ఇవ్వట్లేదు, వడ్డీ అసలు కట్టలేదు, మంత్లీ ఇంట్రెస్ట్ కట్టట్లేదండి. మీన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ సబ్ రిజిస్టర్ కార్యంలో వేరే వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయించారండి. దాని మార్కేజ్లో ఉంటుండగా ఓకే. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఏంటనేది కొంచెం కలప తీసుకోండి. 10 లక్షలు అప్పుగా ఇచ్చారంట సుబ్బారావు గారు ₹1 ఇంట్రెస్ట్ కోసం. సో 3 ఏళ్ళు అయిపోయింది కానీ కట్టట్లేదు అని చెప్తున్నారు. సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ మార్పిచ్చారంట కానీ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే, మీరు 10 లక్షల రూపాయలు మీ రిటైర్మెంట్ సొమ్మునిచ్చి దాన్ని ఎవరైతే తీసుకున్నారో ఆయన దగ్గర ఆస్తిని ఏదో మీ దగ్గర సెక్యూరిటీ పెట్టుకొని తనఖా చేసుకొని తనఖాని రిజిస్ట్రేషన్ చేశారు. మీ తనఖా రిజిస్ట్రేషన్ అమల్లో ఉండగానే ఆ యొక్క ఆస్తిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారంటారు. అంతేనా? అవునా కాదా? ఏమండి సత్యారావు గారు వినిపిస్తుందా అండి? అనిపిస్తుందండి. నేను చెప్పింది కరెక్టేనా? అవునండి, అంతేనండి. అంతే కదా. డెఫినెట్ గా మీ దగ్గర తనఖా ఉండగా తనఖా రిజిస్ట్రేషన్ ఉండగా రిజిస్టర్ ఆఫీసులో ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? చేయడానికి లేదే. మీరు తనఖా రిజిస్ట్రేషన్ చేయించారా, తనఖా రాసుకున్నారా? అది వాళ్ళు ఏదో రిజిస్టర్ మేనేజ్ చేసి చేస్తున్నారు సార్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ తనఖా రిజిస్టర్ ఆఫీసులో ఉండగానే ఆ ఆస్తిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారంటారు. అంతేనండి. అప్పుడు మీరు సంబంధిత రిజిస్ట్రార్ మీద కంప్లైంట్ చేయొచ్చు. రెండోది, ఈ యొక్క కొనుక్కున్న వాళ్ళకి ఆ అమ్మిన దాన్ని రద్దు చేయమని చెప్పేసి మీరు దావా వేసుకొని ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు, మా దగ్గర తనఖా ఉండగా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని చెప్పేసి మీరు కోర్టులో దావా చేసుకోవచ్చు. తద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కొనుక్కున్నాడు కూడా ఈ గొడవంతా నాకెందుకు అని చెప్పేసి నీ సొమ్ము నీకు ఇచ్చేసి మా మీద దావా ఉపసంహరించుకోమనవచ్చు. అలానే తనఖా రిజిస్ట్రేషన్ ఉపసంహరించుకోమని చెప్పొచ్చు. లేకపోతే డెఫినెట్గా కేసు విచారణ జరిగితే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాదని చెప్పారంటే మొత్తానికి ఆయన నష్టపోతాడు. అది ఆ విధంగా మీరు స్థానికంగా ఉన్న న్యాయవాదిని కలిసేసి మీరు చట్ట ప్రకారంగా మీకు పూర్తి హక్కులు అయితే ఉన్నాయండి. క్రిమినల్ యాక్ట్ ముందు నోటీస్ ఇప్పించండి. ముందు మీ నోటీస్ ఇప్పిస్తే ఆటోమేటిక్గా కొనుక్కున్నవాడి నుంచి అమ్మినవాడి మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమన్నా వయా మీడియాగా ఏమన్నా పరిష్కారం అయితే పరిష్కరించుకోండి. ఇంకా లేదు అంటే చివరి ఆయుధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ఓకే. ఇందాక విజయ గారి కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. విజయ గారు నమస్కారం అండి. విజయాలు మాది తెలంగాణనే సార్. ఓకే, చెప్పండి అమ్మా, సమస్య ఏంటమ్మా? తెలంగాణ అయితే ఇందా చెప్పింది. పని చేయండి, మీరు నేను చెప్పినట్టుగా రిజిస్టర్ పోస్ట్ లో ఫిర్యాదు పంపండి, అక్నాలెడ్జ్మెంట్ తో పంపండి. అది వచ్చిన తర్వాత ఏ చర్య తీసుకోకపోతే అవసరం అనుకుంటే దాని మీద సమాచార హక్కు చట్టం పెట్టండి. నేను పలానప్పుడు నేను రిజిస్టర్ పోస్ట్ పంపాను, ఆ రిజిస్టర్ పోస్ట్ మీరు ఏ చర్యలు తీసుకున్నారు, ఎవరు విచారణ చేస్తున్నారు, ఏ స్థాయిలో ఉందని చెప్పేసి మీరు సమాచార హక్కు చట్టం పెడితే అది కథలకు ఏర్పడుతుంది. ఒకటి. రెండోది, మీరు మీ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ని మొన్న నియమించారు ఇటీవల కాలంలోనే. కాబట్టి నేను ఫిర్యాదు ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడాను ఫలానా పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారని చెప్పేసి వాస్తవాలని రాస్తూ ఆ రిజిస్టర్ పోస్టు అక్నాలెడ్జ్మెంట్ జిరాక్స్ కాపీ పెట్టి ఆ ఫిర్యాదుని మానవ హక్కుల కమిషన్కి పంపండి. మీ తెలంగాణలో ఆటోమేటిక్గా మానవ హక్కుల కమిషన్ వాళ్ళు సంబంధిత ఎస్పీకి లెటర్ పంపుతారు. అదొకటి. రెండోసారి ఏం చేస్తారంటే ఇంకో వైపు నుంచి కూడా మీకు పరిష్కారం ఏంటంటే మీరు జిల్లా ఎస్పీ గారికి
మీ జిల్లా ఎస్పీ గారికి మేము పలానప్పుడు ఫిర్యాదు చేశాము, ఇదిగో ఫిర్యాదు కాపీ, అందుకున్న కాపీ ఇదిగో, కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కాబట్టి మా అమ్మాయికి రక్షణ కల్పించడానికి కావాల్సిన చర్యలు చేపట్టనని చెప్పేసి మీరు ఆ విధంగా కూడా ఒక పక్కన సమాచారం పెట్టవచ్చు, రెండో వైపున ఎస్పీ గారికి ఫిర్యాదు చేయొచ్చు చర్యలు తీసుకోవట్లేదని, మూడో వైపున మీ రాష్ట్రంలో ఉండే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి విధి నిర్వహణ లోపానికి పాల్పడినటువంటి పోలీసుల మీద చర్య తీసుకొని న్యాయం చేయమని వాళ్ళని అరవచ్చు.